పంపాడు. మీ ఉపదేశం వల్ల మేము తరిస్తాము, మా అజ్ఞానాన్ని పోగొట్టారు. ప్రాణములు, భార్య, పుత్రులు, గృహములు, పరిచ్ఛదములు, రాజ్యము, బలము, మహి, కోశము ఇవన్నీ మీకు అర్పిస్తున్నాను. శాస్త్రం అది. గురువు వల్ల ఉపదేశం పొందిన తర్వాత తన శక్తి మీద గురువును సత్కరించాలి, వారికి దక్షిణ సమర్పించాలి. గురువుగారు కోరినా కోరకుండా, కోరకపోవటం వారి ధర్మం కావచ్చు, అర్పించడం మన ధర్మం. అర్పించలేదు ఆయనేమనుకోడు, ఆయన అనుకుంటాడు. ఈ అర్పించి నేనే కాదు ఆయనకే. నేను పంపించాను కదా మీ దగ్గరికి వాడిని, మరి నాకేమి ఇవ్వరా? ఇంకా దాచుకుంటారా? గురువు గారికి అర్పించకుండా ఉన్నారు అంటే ఇంకా మీరు ధనమును బాగా దాచుకోవాలని సంసారం మీద ఇంకా బాగా ఉందన్నమాట వ్యామోహం. గురువు గారికి అర్పించకుండా ఉండటం వినేవారి సంసార వ్యామోహాన్ని చెబుతుంది. గురువు గారికి ధనాశ ఉందని కాదు, మాకు లేదని చెప్పడానికి. గురువుగారి వల్ల ధర్మాన్ని, పరతత్వాన్ని విన్నవారు, అయ్యా మీ చెప్పిన దాంతో మేము తెలుసుకున్నాం, మాకు సంసారం మీద దాచి సన్నగిలింది, మాకు వ్యామోహం లేదు, మేము వదిలిపెడుతున్నాం అని గురువుగారు నమ్మాలి, పరమాత్మ నమ్మాలి, మనం కూడా నమ్మాలి కదా. అందుకే అన్నీ అర్పించాలి. చెప్పాడు స్వామి, దారా ప్రాణా సుతా గృహా సపరిచ్ఛదా రాజ్యం బలం మహీం కోశం ఇది సర్వం నివేదితం. ఇలా గురువుగారు తీసుకోరు. రాజ్యం నాకెందుకయ్యా, సైన్యం నాకే, నేనేం చేసుకుంటానయ్యా, నువ్వే పరిపాలించు. మనకు పాత రోజుల్లో రాజుని యజ్ఞం చేసి మొత్తం రాజ్యం ఋత్విక్ ఇస్తాడు, అది ఇచ్చేస్తాడు. అయ్యా మీ బ్రాహ్మణులమండి, పరిపాలన మాది కాదు, మీరే పరిపాలించుకోండి, ఏదో మాకు నిష్క్రియం ఇవ్వండి, దాని బదులు ఏదో కొంత ఇవ్వండి, కొంత బంగారమో రెండో ధనమో వస్త్రాలు ఇచ్చి తీసుకుంటాం. ఏమీ లేదు, తాంబూలం వచ్చి తీసుకుంటాం. డబ్బు వాళ్ళకెందుకు? తీసుకునేవారు విరక్తులైతే తాంబూలం చాలు, తీసుకునేవారు సంసారులైతే తప్పకుండా ధనం ఇచ్చి తీరాలి. వారి కోసం కాదు, సంసారం కోసం. గురువు గారు భార్యా పిల్లలను పోషించాలనే చింతతో ఉంటే మనకేం చెప్తారండి? ఇంకా పాత రోజుల్లో కవులందరినీ రాజులే పోషించేవారు. ప్రతి నెల కాగానే, లేదు సంవత్సరం మారుతుందంటే వారి ఇంటికి అన్నీ పంపి. ఒక కవి ఉన్నాడు, భారవీని మహాకవి, మహాపండితుడు. ఆయన ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క చెక్కు, ₹1,00,00,000 చెక్కు ఆయన శ్లోకం. రాజుగారు పుష్కలంగా ఇచ్చేవాడు, అన్నీ ఆయనకే ఇచ్చేవాడు. ఒకనాడు ఆయన భార్య వచ్చింది రాజుగారి దగ్గరికి. అయ్యా అమ్మ తల్లి చెప్పండి అమ్మ, మీరు ఏమిచ్చినా మా వారికి ఇవ్వకండి, ఇంటికి పంపండి. అదేంటమ్మా దురలవాటున్నాయా? కాదు స్వామి, మీరు వారికి ఇస్తే ఇంటి వదిలి అన్నీ ఖర్చు అయిపోతాయి, అందరికీ దానం ఇచ్చుకుంటూ వస్తాడండి, చేయి చాపిలే ఇస్తుంటాడు, ఇందుకు వస్తే ఖాళీ. ఆయనకు ఆశ లేదు, కానీ సంసారం ఉంది కదా, మేము బతకాలే కదా. ఆయన మహానుభావుడు, మేము కాదన. కానీ పెళ్లి చేసుకున్నాడు, మరి పిల్లలు ఉన్నారు, సంసారం ఉంది. అప్పటి నుంచి రాజు ఇంటికి మొత్తం పంపేవాడు. గురువును మరి వేరు లేకుండా ఉంచకూడదు కదా, కొంత వారికి ఇచ్చేవాడు. వారికి ఇచ్చి వారు ఇంటికి వెళ్ళేదాకా ఆ వీధిలో ఒక్క భిక్షుకుడు లేకుండా చేసేవాడు. ఎవరు ఉండదు, భిక్షుకులు ఉండదు. అంటే వీరికి పాపం రాదా అంటే రాదు. నిరాసక్తులు ఇల్లు ఎంతో కొంత గడవాలి కదా, ఆసక్తి. కాబట్టి మరి గురువుకు భార్యా పిల్లలను పోషించాలనే దిగులే ఉంటే మనకేం చెప్తారండి? సంసారికి సరిగ్గా ధనం ఇవ్వాలి, యతులకు విరక్తులకు
అన్నీ ఇచ్చి వాళ్ళన్నీ తీసుకోవాలి. అందుకే సనకాదులకు మహానుభావుడు అన్నీ ఇచ్చాడు. సేనాపత్యంచ రాజ్యంచ దండనేతృత్వమేవచ సర్వలోకాధిపత్యంచ వేదశాస్త్ర విత్ అర్హతి. అత్యాశ కాదు, వేదశాస్త్రం బాగా తెలుసుకున్న పండితుడికి సేనాపతిత్వము, రాజ్యము, దండాధిపత్యము, సర్వలోకాధిపత్యానికి కూడా తగినవాడు వేదశాస్త్ర పండితుడు. అతనికెందుకు అనకూడదు, అతను పనికిరాడు అనుకోకూడదు. మన పాత రోజుల్లో న్యాయాన్ని పరిపాలించింది ఎవరండి? రాజు బొమ్మ, అంతా పురోహితుడే కదా, వశిష్ఠుడే, విశ్వామిత్రుడితో వశిష్ఠుడే కదా. రాజు పోయాడు, దశరథుడు పోయాడు, ఏం చేశారు? అయ్యా ఇంకో రాజుని ఏర్పాటు చేయండి. వీడు చెప్పాలి ఎవడు రాజు. రాజు వాడైతే కాదు, ఎవడు చెప్తే వాడు రాజు. భరతుడిని తీసుకురండి, మరి నేనుంటే అనొచ్చు కదా, అన్నారా? ఏ ఋషి అయినా ఎవడొద్దు నేనే ఉంటా అన్నాడండి? లేదు. బ్రాహ్మణస్య దేహోయం నాకు భోగాయ కల్పతే. ఎప్పుడూ బ్రాహ్మణుని శరీరం సుఖానికి భోగానికి ఆశపడదు. పృచ్ఛ్రాయ తపసే. ఇక ఇక్కడ ఉన్నంతకాలం కష్టపడుతుంది, తపస్సు చేస్తుంది, శరీరాన్ని శోషింపజేస్తుంది. ప్రేత్య భోగాయ కల్పతే, అక్రమ సుఖాన్ని పొందుతుంది. వైకుంఠంలో పరమాత్మానందాన్ని పొందుతుంది. ఇక్కడే తుచ్చ సుఖం ఎందుకండి? దీనివల్ల ఏమొస్తుంది? అలాంటి వాడికి అన్నీ ఇవ్వాలి. ఇలా ఈ మహానుభావుడు వారికి అన్నీ సమర్పించాడు. తమ ఆత్మయోగపతయ ఆదిరాజేన పూజితా. ఇలా మహారాజు అతన్ని పూజిస్తే వారికి శుభాన్ని కలిగేలాగా చెప్పి వారు అందరూ చూస్తుండగానే అంతర్ధానం చెందారు. తరువాత పృథు మహారాజు పెద్దల యొక్క అనుగ్రహాన్ని పొంది యథోచితం యథావిత్తం అకరోతు బ్రహ్మసాత్కృతం. బ్రహ్మయజ్ఞాన్ని, పరమ ధర్మ పాలను వారికి ఉన్నదానికి అనుగుణంగా ఆచరించాడు. పరమాత్మ యందు మనస్సు ఉంచాడు. విషయాల యందు ఆసక్తిని విడిచిపెట్టాడు. సకల కర్మాధ్యక్షుడు పరమాత్మే. ఆత్మ, ఆ స్వామి ప్రకృతి కంటే అవతలివాడు. చక్రవర్తి ఇంట్లోనే ఉన్నాడు, సంసారంలోనే ఉన్నాడు. సామ్రాజ్య రక్షణ కూడా ఉంది, రాజ శాసకత్వం కూడా ఉంది. నా సజ్జత ఇంద్రియార్థేష. అయినా కానీ అతను ఇంద్రియార్థముల యందు ఆసక్తి పొందలేదు, అహంకారం పొందలేదు, మమకారం పొందలేదు. ఈ రీతిలో ఆ మహానుభావుడు అధ్యాత్మయోగంతో, పరమాత్మ యందు అర్పణ బుద్ధితో అన్ని కర్మలు ఆచరించాడు. ఉచితమైన తగినటువంటి పుత్రులను పొందాడు. 5గురిని పొందాడు. విజితాత్ముడు, ధూమ్రకేశుడు, హరియక్షుడు, ద్రవిణుడు, ఉరుక అనేటువంటి 5 కుమారులు కలిగారు. వీరు సకల లోకపాలకుల ఉత్తమ గుణాలన్నీ ఒకడే పొందాడు. జగత్తును ధర్మబద్ధంగా పరిపాలించాడు. తన పిల్లలను కూడా ధార్మిక బుద్ధి వారికి నేర్పాడు. అసలు రాజా అంటేనే అర్థం అది. రంజేతీతి రాజే కదా, ప్రజలను రంజింపజేయాలి. ఎలాగండి? చంద్రుడిలాగా ఆనందాన్ని కలిగించాలి, సూర్యుడిలాగా తీసుకోవాలి, ఇవ్వాలి కదా. సూర్యుడు ఏం చేస్తాడు? నీరు తీసుకుంటాడు, మళ్ళీ తీసుకున్న దానికి 4 రెట్లు ఇస్తాడు. అలాగే రాజు కూడా ఉండాలి, తపింపజేయాలి, చల్లని వర్షము ఇవ్వాలి. తప్పు చేస్తే శిక్షించాలి, ధర్మంగా ఉంటే రక్షించాలి. వారికి కానుకలు ఇవ్వాలి. అగ్నిలాగా శత్రువులకు దుర్ధర్షుడు కావాలి, మహేంద్రుడిలాగా జయింపరానివాడు కావాలి. ఓర్పులో భూమిలా ఉండాలి, ఆకాశంలాగా అడిగినవన్నీ ఇవ్వాలి. ఇతని పరిపాలనలో పర్జన్యుడు కోరినప్పుడల్లా వర్షించాడు. నికామే నికామే నా పర్జన్యో వర్షతు పరిజ్ఞ అంటుంది వేదం. మనం మర్చిపోయాం. ఇప్పుడు పాత రోజుల్లో ప్రతిరోజు మనం ప్రార్థన చేసేవాళ్ళం. బ్రాహ్మణ
బ్రహ్మవర్చసి భూయాత్ నీ కామినికమైన పర్జన్యో వర్తతి ఫలిన్య బ్రాహ్మణ బ్రహ్మవర్చసి కావాలి క్షత్రియ ధర్మంగా పరిపాలించాలి గోవులు పాలు ఇవ్వాలి మేఘాలు వర్షాలు ఇవ్వాలి అన్నీ ఉన్నాయి మన ప్రార్థనలో అలా మనకు ధర్మరాజులాగా తప్పు చేసిన వారిని శిక్షించాలి హిమవంతుడిలాగా అందరికీ ఆశ్రయాన్ని ఇవ్వాలి కుబేరుడిలాగా ధనాన్ని సమకూర్చుకోవాలి వరుణుడిలాగా అవసరానికి దాన్ని ఇవ్వాలి వాయువులాగా అందరిలోనూ ఉండాలి బలముతో అందరినీ చూడాలి సాక్షాత్తు సకల భూతాధిపతిలాగా ఎవ్వరికి సహింపరాని వాడిలాగా ఉండాలి అలా ఉన్నాడు స్వామి చక్రవర్తి సౌందర్యంలో అమధుడిలాగా పరాక్రమంలో సింహంలాగా వాత్సల్యంలో మనువులాగా ప్రభుత్వంలో బ్రహ్మలాగా బ్రహ్మవాదంలో బృహస్పతిలాగా ఆత్మ తత్వ జ్ఞానంలో శ్రీహరిలాగా గోవులయందు గురువులయందు బ్రాహ్మణులయందు భక్తితోటి పరమాత్మను అనుసరించి వినయముతో వివేకముతో విధేయుడిగా ఉత్తమ శీలములతో ఆత్మతుల్యమైనటువంటి పుత్రులను పొంది చక్కని కీర్తి చక్కని త్రైలోక్య వ్యాప్తమైనటువంటి యశస్సు అందరి చెవుల్లో ఆయనే పడ్డాడట అంటే కీర్తి అంతటా వ్యాపించి ఉంది ఇలా పరిపాలన చేస్తున్నటువంటి చక్రవర్తి తాను పెద్దవాడైపోయాను ఇంకా ఎన్నాళ్ళు పరిపాలించాలి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా సమర్థులయ్యారు వారికి రాజ్యం ఇస్తాను అనుకొని మహానుభావుడు నిశ్చయించుకొని ఆత్మవాన్ వజ్జితాశేష స్వాంసర్గ ప్రజాపతి అన్నీ విడిచిపెట్టి స్థావర జంగమములకు అన్నిటికీ వృత్తిని ప్రసాదించేటువంటి మహారాజు కాబట్టి పరమాత్మాజ్ఞను పాలించి అంటే ఇక్కడికి తాను ఎందుకు వచ్చాడో ఆ పని పూర్తి చేశాడు పరమాత్మ వచ్చే కదా లోకాన్ని ధర్మంలో నిలపాలి కాబట్టి ఆ పని పూర్తి చేసి ఆత్మజేషు ఆత్మజామ్యస్య తన పుత్రుల యందు తన పుత్రికా భారాన్ని ఉంచాడట అర్థమైందా ఎవరు పుత్రిక భూమే కదా భూభారాన్ని వారికి ఇచ్చి వీరహాదురతి వివపమా భూదేవి ఏడుస్తూ ఉందరు ఇలాంటి రాజు పోతే ఎలా గోని అలా ప్రజాసు విమనస్సు భూమి ప్రజలందరూ ఏడుస్తున్నారు అయ్యో మీరు పోతే ఎలాగంటే వారంతా విమనస్యంతో ఉంటే సదారహగా తపోవనం భార్యను తీసుకొని మహానుభావుడు తపోవనానికి వెళ్ళాడు అక్కడ అన్ని నియమాలను పాటిస్తూ వైఖానస మతంలో మహానుభావుడు ఉంటూ గొప్ప తపస్సును చేస్తూ ఉన్నాడు తనను తాను నిగ్రహించుకున్నాడు కందమూల ఫలాహారాలు తీసుకొని ఎండు ఆకులు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఒక్కొక్కసారి జనం మాత్రమే తీసుకుంటూ మరికొన్నాళ్ళు వాయుపక్షుడిగా ఉంటూ గ్రీష్మకాలంలో పంచాగ్నుల మధ్యన ఉండేవారు పంచాగ్నులు అంటే 4 వైపులా 4 మంటలు పైన సూర్యుడు ఇలా గ్రీష్మకాలంలో పంచాగ్ని మధ్యలో ఉంటూ వర్షాకాలంలో వర్షధారల్లోనే నిలబడి చలికాలంలో గొంతులోతు నీళ్లలో నిలబడి ఉదకంలో తడిలంలో ఉంటూ శీతాతపాలన్నింటినీ సహిస్తూ ఊర్ధ్వరేతుడై ప్రాణాయామం చేస్తూ ప్రాణభయం కూడా గెలిచి పరమాత్మను ఆరాధిస్తూ ఉత్తమ తపస్సును చేశాడు ఈ మహానుభావుడు క్రమసిద్ధమైన తపస్సుతో అన్ని కర్మాశయాలను ధ్వంసం చేశాడు అంటే గెలిచాడు ప్రాణాయాములతో షడ్వర్గాన్ని గెలిచాడు సనత్కుమార భగవానుడు ఏ ధర్మాన్ని ఉపదేశించాడో అలాంటి యోగాన్ని ఆశ్రయించి పరమాత్మను ఆరాధించాడు ఇలా పరమాత్మ ధర్మాన్ని శ్రద్ధగా నియమంగా భక్తితో అనురక్తితో సంసారం యందు విరక్తితో ఆ స్వామి పరిపాలించి నిర్విషయ వేటి యందు ఆసక్తి లేకుండా అయ్యాడు ఇలాంటి పరిశుద్ధమైనటువంటి భావనతో భగవత్ సంస్మరణతో జ్ఞానాన్ని విరక్తిని
దీన్ని పొందాడు. నిశ్చితమైనటువంటి జ్ఞానంతో అన్ని సంశయాలను తొలగించుకున్నాడు. ఇతర బుద్ధి ఏమాత్రము లేకుండా నిరీహ తత్త్యజే అచ్చిరజిదం వయునేనయేన. ఏ అజ్ఞానంతో ఈ శరీరం మనను బాధిస్తుందో అలాంటి అజ్ఞానాన్ని పూర్తిగా వదిలిపెట్టాడు. యోగ మార్గాన్ని అనుసరించి పరమాత్మ కథలనే నిరంతరం వినటంలో ఆసక్తిని పొందాడు. ఈ రీతిలో చక్రవర్తి మహాయోగంలో పరమాత్మలో ఆత్మను నిలిపి తన దివ్యమైన కళేవరాన్ని స్వామి విడిచిపెట్టాడు. అది కూడా యోగ మార్గంలో మూలాధార స్థానాన్ని పాదముతో నియమించి మనకు ఉండేటువంటి సుషుమ్నా నాడి అంటాం. అక్కడ ఉన్నటువంటి వాయువు మనం చెప్పుకున్నాం, స్వాధిష్టానమని, మణిపూరమని, అనాహతం అని చెప్పుకుంటాం కదా. ఇలా ఒక్కొక్క చక్రంతో ఆ వాయువును పైకి లేపి నాభి యందు, కోష్టము యందు, తర్వాత హృదయమునందు, కంఠము, పాదము, శీర్ష ఇలాంటి వాటి యందు వాయువును ఉంచి క్రమక్రమంగా పైకి తీసుకొని వాయువుతో వాయువును ఉన్నత స్థితికి చేరుస్తూ కాయంలో వాయువును వాయువులో కాయాన్ని పరస్పరం జరుపుతూ ఇంద్రియములను ఆకాశంలో, ద్రవాన్ని జలములో, ఏ ఏ భూతాలను ఏ ఏ ఇంద్రియాలను ఆయా మూలభూతముల యందు ఉంచి భూమిని నీటిలో, నీరును తేజస్సులో, తేజస్సును వాయువులో, వాయువును ఆకాశంలో, ఆకాశమును మనకు పైన ఉండేటువంటి మహత్తత్వంలో, అహంకారంలో, అహంకారాన్ని మహత్తత్వంలో, మహత్తత్వాన్ని ప్రకృతిలో, ప్రకృతిని ఆత్మలో, ఆత్మతత్వాన్ని పరమాత్మ. ఇది లయన్యాసం అంట. అంటే సృష్టిన్యాసం పైనుంచి కిందికి. ఆకాశాద్ వాయు, ప్రకృతి, మహత్తత్వము, అహంకారము, పంచభూతములు, పంచ ఇంద్రియములు, పంచ కర్మేంద్రియములు చెప్పుకుంటూ వస్తాం. ఇలా ఇప్పుడు ఇక్కడి నుంచి పైకి పోవాలి. ఈ రీతిలో మనం అన్ని తీసుకొని ఇంద్రియముల యందు మనస్సును తన్మాత్రములలో ఎలా పుట్టాయి అలా, తన్మాత్రమును అహంకారములో, అహంకారమును మహత్తులో, మహత్తును ప్రకృతిలో, దాన్ని సర్వగుణ విన్యాసం జీవే మాయామయే ఆత్మతత్వంలో, దాన్ని ఆత్మస్తమ అనుసాయి పుమాన్ జ్ఞాన వైరాగ్య వీర్యేన స్వరూపస్థ అజహాత్. దీన్ని ఆ పరమాత్మ యందు ఉంచాడు. అంటే ఇది పృథువు యొక్క యోగగతి అంట. ఇక అతని భార్య అయినటువంటి అచ్చి కూడా మహారాజ్ఞి అతన్ని అనుసరించి ఉన్నది కాబట్టి నయంగా పరమ సుకుమారి, ఆమెకు ఇలాంటి వాటిని తట్టుకోగల ఏమి లేదు. కానీ హృత్పద్భ్యాం స్పర్శనం పువ అతీవ భర్తు, భర్త యొక్క విరహాన్ని సహించలేక అతనితో పాటు అతని సేవలు అన్నీ చేస్తూ తాను కూడా ఈ దేహాన్ని విడిచిపెట్టినది. దేన్ని చూడకుండా చితామతారోపిత అద్రిసానుని ఈ విధంగా మహానుభావులు ఇద్దరు ఆది దంపతులు ఎలా వచ్చారో అలా తమ దేహాన్ని విడిచిపెట్టారు. ఈ గొప్ప దృశ్యాన్ని దేవతలు చూచి పుష్పవర్షాన్ని కురిపించారు. కుసుమాసారం తస్మిన్ మందరసానుని, అంటే మందర పర్వత ప్రాంతంలో వీరు యోగ మార్గంలో పరమాత్మను చేరుకున్నారు. ఈ రీతిలో గృణంతి స్మ పరస్పరం. పెద్దలందరూ, దేవతలందరూ తమలో తామిలా అనుకున్నారట. అహోయ్యం వధూర్ ధన్య, ఈ అచ్చి ఎంత మహానుభావులండి. ఇలాంటి మహానుభావుణ్ణి భర్తగా పొంది సర్వాత్మనా పతిం పీజే. సామాన్యంగా పెళ్లి చేసుకున్నప్పుడు అందరూ భర్త వెంటే ఉంటారు, గొప్పేం కాదు. భర్త శరీరాన్ని విడిచిపెట్టి ఎంటర్ చేస్తారు. ఎలాగైతే జీవనంలో భర్త అనుసరించిందో మరణంలో కూడా ఆ భర్తనే అనుసరించినటువంటి మహానుభావురాలు పరమాత్మను అమ్మవారులాగా భర్తను అనుసరించింది. ఈమె నిజంగా ఊర్ధ్వలోకానికి వెళుతుంది, పృథువును అనుసరించి వెళుతుంది. అలాంటి వారికి పొందరానిది ఏముంది? వేరే మార్గాలు వెళ్ళే వారికి పొందరానివంటూ ఉంటాయి, కానీ
పరమాత్మ మార్గాన్ని పొందేవారికి పొందడానికంటూ ఏముంటుంది? అసలు ఈ భూలోకంలో పొందవలసిందంటూ ఏముంటుంది? సంసారంలో దేన్ని పొందాలి గనక, పరమార్థంలో దేన్ని పొందకూడదు గనక, అలాంటి వారికి ప్రారంభము లేదు, సంచితము లేదు, ఆగామి లేదు. అపవర్గాన్ని పొంది మోక్ష మార్గాన్ని వారు చెందుతారు. ఇలా దేవతలందరూ వారిని స్తోత్రం చేశారు. ఆత్మవిదాం తుర్య వైన్య ప్రాపచ్యుతాశయ. మహానుభావుడు చక్రవర్తి ఉత్తమ లోకాలను పరమాత్మను చెందంటే పరమాత్మ యందు స్వామి లీనమయ్యాడు. ఇలా చక్రవర్తి యొక్క ఉత్తమ చరితాన్ని పరమ పావనం ఇదం సుమహత్పుణ్యం శ్రద్ధయా అవహిత పఠే. జాగ్రత్తగా ఈ భాగం జాగ్రత్తగా వినాలి. చక్రవర్తి చరిత్రలో తక్కిన వాటికంటే అతని యోగము, సనకాదుల బోధ, అతని ఉపదేశము, అతని యోగ మార్గంలో పరమును చేరుట, దీన్ని జాగ్రత్తగా శ్రద్ధగా వింటే రాజాధిరాజులు కూడా ఎలా విరక్తితో పరమాత్మను చేరగలరో, అన్నీ ఉన్నవాడు అన్నిటినీ వదిలిపెడితే కొన్ని ఉన్నవాడు కొన్నిటిని వదలలేకుంటే ఏమనుకుందామండి? కనీసం కొంతైనా నేర్చుకోవాలి కదా. అందుకు దీన్ని వినాలి. ఇలాంటి ఈ చరితాన్ని విన్నవాడు, చదివినవాడు, వినిపించినవాడు పృథువు దగ్గరికి చేరుతారు. అంటే పరమాత్మను చేరుతారు. బ్రాహ్మణుడు వింటే బ్రహ్మవర్చస్సు కలవాడవుతాడు. రాజన్యుడు వింటే రాజ్యాన్ని పొందుతాడు. వైశ్యుడు దీన్ని వింటే వ్యాపార పతి అవుతాడు. శూద్రుడు వింటే సత్తను పొందుతాడు. ఈ చరితాన్ని 3 సార్లు విన్నటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ ఈ మహానుభావుడు అప్రజ సుప్రజతమ. సంతానం లేనివారు సంతానాన్ని పొందుతారు. ధనము లేనివారు ధనాన్ని పొందుతారు. కీర్తి లేనివారు కీర్తిని పొందుతారు. మూర్ఖులైతే పండితులవుతారు. ఇదం స్వస్థేనం. ఇది పరమ మంగళ ఆస్పదము. పుంసాం అమంగళ్య నివారణం. పురుషుల యొక్క అమంగళాన్ని పోగొట్టేది. ధన్యం, యశస్యం, ఆయుష్యం, ధనాన్ని, కీర్తిని, ఆయుష్యాన్ని, స్వర్గాన్ని, కలిదోషాన్ని తొలగించటము, ధర్మార్థ కామ మోక్షముల యందు చక్కగా సిద్ధి కోరేవారికి వారు శ్రద్ధతో దేన్ని కోరుతారో అది వారికి లభిస్తుంది. 4 పురుషార్థాలలో అన్నీ లభిస్తాయి. విజయం కోరితే రాదు, విజయాన్ని పొందుతాడు. బలాన్ని కోరేవాడు బలమును పొందుతాడు. అన్ని వదిలినటువంటి వాడు పరమాత్మను పొందుతాడు. పరమాత్మ యందు భక్తిని కోరినవాడు భక్తిని పొందుతాడు. ఇది పృథు చరిత్రలోని పరమ పావనమైనటువంటి కథాభాగము. దీన్ని విదురునికి ఈ మహానుభావుడు చెప్పి అతని కృతమతి మధ్య పార్థవీం గతిమాప్నుయాత్. దీని ఎందు మనస్సుని వాడు పృథు పదవిని చెందుతాడు. అనుదినమిగ ఇదం ఆదరేణ శృణ్వన్ పృథు చరితం ప్రసయన్ విముక్త సంఘ. ఈ రీతిలో ప్రతిదినం ఈ చరితాన్ని వింటే సంసార సాగరానికి నావగా ఉన్నటువంటి పరమాత్మ యందు భక్తిని పొందుతారు. సంసారం యందు విరక్తిని పొందుతారు. ఇది సంగ్రహంగా పృథు చరిత్రను చెప్పుకున్నా. ఇంకా వారి వంశక్రమం చెప్పుకుంటా. విజితాశ్వుడు అతని యొక్క పృథు చక్రవర్తి యొక్క పుత్రుడు కాబట్టి ఇతను మహారాజు అయ్యాడు. ఇతను బాగా కీర్తి పొందినటువంటి వాడు. అతను అందరికీ తన తమ్ములందరికీ వారి వారి భాగాలు వారికి ఇచ్చాడు. హర్యక్షుడికి తూర్పు దిక్కును, ధూమ్రకేశునికి దక్షిణ దిక్కును, పశ్చిమ దిక్కును ఉరుకునికి, అలాగే 4వ దిక్కును ద్రవిణుడికి ఇచ్చాడు. ఈ మహానుభావుడు ఇంద్రుని వల్ల అంతర్ధాన విద్యను నేర్చుకున్నాడు. విజితాశ్వుడు అప్పుడు ఇంద్రుడితో యుద్ధం చేశాడు కదా. అందువల్ల అతని పేరే అంతర్ధానుడయ్యాడు. ఇంకో పేరు విజితాశ్వుడు, మరొక పేరు అంతర్ధానుడు అని. అతనికి
అపత్యత్రయం, ముగ్గురు కుమారులు కలిగారు. అపత్యత్రయమాసత్తా శిఖండిన్యాం సుసమ్మతం పావక పవమాన శుచి. ముగ్గురు అగ్నులే పుట్టారు. అగ్ని పేరుతోనే పుట్టారు. ఎవరు అంటే వశిష్ఠ శాపం వల్ల. అగ్నిహోత్రుడు ఒకసారి సప్తర్షుల పత్నులను అగ్నిహోత్రుడు కామించాడు. వారి మీది వ్యామోహంతో అతను రోజు రోజుకు బక్కచిక్కిపోతున్నాడు. భార్య స్వాహ ఉంది కదా, స్వామి ఏమిటి మీకు దిగులు, మీకేం కొరత, ఏముందో చెప్పండి, ఇలా చిక్కిపోకూడదు అంటే నీతో ఎలా చెప్పాలి, ఇది నీ విషయమే, చెప్పండి స్వామి అంటే ఇలా నా దృష్టి వారి భార్య ఎందు పడింది, పడకూడదు న్యాయంగా, మనస్సు కలిగింది, ఏం చేస్తాను, అధర్మము అందుకే పొందను, ధర్మము మరి మనస్సు లాగుతుంది, ఇలా బాధపడుతున్నాను. అతని వల్ల ఆ మాట విని భర్త కోరిక తీర్చడానికి తానే ఆయా రూపాలతో అతన్ని సమీపించింది. అన్ని రూపాలు ధరించింది కానీ అరుంధతి రూపం ధరించలేకపోయింది. తన ద్వియమైన శక్తితో ప్రయత్నించినా దొరకలేదు. అయితే అగ్నిహోత్రుడు తమ భార్యలతో ఉన్నారన్న విషుషుడు చూశారు. చూసి వీరు భార్యను వదిలిపెట్టారు. అప్పుడు వశిష్ఠుడు వారిని పిలిచి విషయాన్ని చెప్పి, ఇలా తప్పు చేసినందుకు నీవు కూడా భూలోకంలో మానవుడుగా పుట్టవలసింది అని చెప్పించాడు. మనకి కదా బ్రహ్మవైవర్తంలోనూ వస్తుంది, బ్రహ్మాండంలోనూ వస్తుంది. ఇక్కడ సంక్షేపంగా చెప్పాడు. మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ వశిష్ఠ శాపంతో వీరు పుట్టారు. అందుకే వీరు అలా పుట్టారు కాబట్టి పుట్టడం మాత్రమే, వెంటనే యోగ మార్గంలో మళ్ళీ తమ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళారు కూడా. ఈ అంతర్ధానుడు నభస్పతి యందు హవిర్ధానం అనిందట, హవిర్ధానటువంటి పుత్రుణ్ణి పొందాడు. ఇతనే అష్టహర్తారం విద్వానపి నజగ్నివాన్ కదా ఈ మహానుభావుడు. అంతర్ధానుడు అనేటువంటి వాడు ఇంద్రుణ్ణి చూచి కూడా చంపలేదు కదా, ధర్మంగా ఉన్నాడని చంపలేదు కదా. అందువల్ల రాజ్ఞాం వృత్తిం కరాదాన దండలు కాదు దారుణాం. అతనికి ఇదే కాదు, ఈ రాజుగా ఉండటమే నచ్చలేదు. ప్రజలను పీడించాలి, పన్ను వసూలు చేయాలి, తప్పు చేస్తే శిక్షించాలి, తప్పు చేస్తే అపరాధం ఫైన్ వేయాలి, జైల్లో పెట్టాలి, ఏం కర్మ నాకు ఇది, హాయిగా రామకృష్ణంగా ఉండగా ఎందుకు నాకు ఈ బాధ అని అతను రాజ్య పరిపాలనను ఒప్పుకోక దీర్ఘసత్ర వ్యాజముతో ఈ రాజ్యాన్ని అతను వదిలిపెట్టాడు. కేవలం పరమాత్మను ఆరాధిస్తూ అతని లోకాన్ని మహానుభావుడు పొందాడు. హవిర్ధాన్ అనేటువంటి భార్య యందు 6 కుమారులను పొందాడు. బర్హిషద, గయ, శుక్ల, కృష్ణ, సత్య, జితవ్రత అనే 6 కుమారులుగా పొందారు. వీళ్ళే బర్హిషత్సు, యజ్ఞములో తప్పకుండా హవించేటువంటి వాళ్ళని ప్రధాన దేవతలు కదా, వారి నందు ఏర్పాటు చేశాడు. వారి యందు హవిర్ధాని క్రియాకాండేషు నిష్ణాత. ఇతను కూడా రాజ్యపాలన కంటే వైదిక కర్మల్లోనే ఆసక్తి పెంచాడు. యోగము యందు మతి బాగా ఉంచుకున్నాడు. ఈ మహానుభావుడు దేవయజ్ఞంలో అనుయజ్ఞాలు చేస్తూ ప్రాచీనాగ్ర దర్భలలో మొత్తం భూమండలం నింపేశాడు. అంటే భూమండలంలో ఇతను యజ్ఞము చేయని భూమి అంటూ లేదు, దర్భలు పరతని భూమి లేదు. యజ్ఞం చేయాలంటే ప్రాచీనాగ్రాన్ని దర్భ అని చెప్తాం కదా, ప్రాచీనాగ్ర దర్భలు అంతా పరిచాడు. అందుకే అతనికి ఆ పేరే వచ్చింది, ప్రాచీన బరిహి. బరిహి అంటే దర్భలు, ప్రాచీన తూర్పు. ఇలా ఈ మహానుభావుడికి ప్రాచీనాగ్రై కుశై ఆసీదాస్తృతం వసుధాతలం సాముద్రీం దేవదేవోక్తాం ఉపయేవి శతధృతి. మహానుభావుడు సముద్రపుత్రిని శతధృతిని వివాహం చేసుకున్నాడు. ఈమె ఎంత గొప్పదంటే, ఈమె వివాహం చేసుకున్న తరువాత భర్త చేయి పట్టుకొని అగ్ని ప్రదక్షిణం చేస్తుంటే
ఆమె సౌందర్యాన్ని చూచి అగ్నిహోత్రుడు కూడా మోహించాడు. అంటే అంతటి సౌందర్యవతి అని అర్థం. ఇలా విబుధ, అసుర, గంధర్వ, యక్ష, రాక్షస, కిన్నర, కింపురుష ఇలాంటి మహానుభావులందరినీ తమ సౌందర్యంతో ఆ తల్లి తన నడకతో అందరినీ ఓడించింది. ఇలాంటి ప్రాచీన బలికి పుత్రుడు జగద్రుతి యందు 10 మంది. వీరు తుల్యనామం వ్రత, వీరినే ప్రచేతసులు అంటారు. అందరికీ ఒకటే పేరు, 10 పేరు లేవు, అందరికీ ఒకటే పేరు. తరువాత ఒకటే భార్య కూడా ముందు వస్తుంది. మనం కేవలం ద్రౌపదిని చూసి ఆశ్చర్యపోవద్దు. ద్రౌపదికి 5గురే ఉన్నారు, ఈ మహానుభావురానికి 10 మంది భర్తలు. స్వామి ఆజ్ఞ మన ముందు రకంగా వస్తుంది, అది చెప్పుకుందాం. తుల్యనామం ధరించేటువంటి వారు తండ్రి ఆజ్ఞాపిస్తే ప్రజలను సృష్టించాలి అనేటువంటి ఓ కోరికతో తపస్సు కోసం సముద్రానికి వెళ్ళారు. అక్కడ 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు. వారు తపస్సుకు వెళ్ళినప్పుడు దారిలో రుద్రుడు కనపడ్డాడు, శంకరుడు కనపడి వారికి భగవత్ తత్వం ఉపదేశించాడు. దాన్నే మనం రుద్రగీత అంటాం. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే మళ్ళీ విదురుడు అంటాడు, వీరికి సమాగం ఎక్కడండి, రుద్రుడు ఎక్కడా, ప్రచరుడు ఎక్కడా, ఎందుకు వచ్చారు, ఎందుకు కలిశారు, వారి ప్రభావం వీరికి ఎలా ఉంటుంది అని అడిగినప్పుడు ప్రచేతసుడు తండ్రి వాక్యాన్ని పరిపాలించటానికి పశ్చిమ దిక్కుకు ఈ మహానుభావులు వెళితే సముద్రం యొక్క భాగాన్ని చేరినప్పుడు మనైవ స్వచ్ఛం ప్రసన్న సలిలాశయం, అక్కడ నీలరక్తోత్పలాంబోజ కలహారేందిర పరమాత్మ యొక్క దివ్య రూపాన్ని మనస్సులో పెట్టుకొని ధ్యానం చేస్తున్న సమయంలో ప్రపన్నార్త్యరుడైనటువంటి భగవాన్ ధర్మవత్సల ధర్మజ్ఞాన శీలసంపన్న ప్రీతానువాచ రుద్రుడు వారికి సాక్షాత్కరించి వారితో ధర్మోపదేశం చేశాడు. మీరు సాక్షాత్తు ప్రాచీన బర్హి యొక్క పుత్రులు, మీరు ఏం కావాలో నాకు తెలుసు, నేను దాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను. పరమాత్మ గురించి తపస్సు చేయాలి కాబట్టి పరమాత్మ యొక్క తత్వం మీకు నేను ఉపదేశిస్తున్నాను. మీరు పరమ భాగవతోత్తములు కాబట్టి మీకు ధర్మాన్ని, భగవత్ తత్వాన్ని చెప్తాను. నాకు భగవంతుని కంటే భగవంతుని భక్తులంటే చాలా ఇష్టం. నమద్భాగవతానాంచ ప్రేయాన్ అన్యోస్తి కలిహిచిత్, నాకు భాగవతోత్తముల కంటే ప్రియులైన వారు మరొకరు లేరు. మీరు ఏకాంతంలో ఉన్నారు, పవిత్రంగా శుభప్రదంగా ఇలాంటి పరమాత్మను ఆరాధించాలనుకుంటున్నారు, మీకు తత్వాన్ని చెప్తాను, వినవలసింది. భగవంతుని స్తోత్రాన్ని చెప్పారు వీరు. దీన్నే మనం రుద్రగీత అంటాం. ఇప్పటికీ చాలామంది ప్రాచీనులు ప్రతిరోజు ఈ రుద్రగీతను పారాయణం చేసుకుంటారు. రుద్రగీతను పారాయణం చేసుకుంటే మొత్తం భాగవత అధ్యయన పుణ్య ఫలితం వస్తుంది. సుఖయోగిందుల యొక్క పరతత్వ యోగ జ్ఞానం అంతది లభిస్తుంది. ఎందుకంటే జ్ఞానంతో శంకరాదిచ్చేది కదా. మరి ఆ శంకర భగవానుడే చెప్తున్న గీత అంటే ఇంకా ఏం తక్కువ అండి దానికి. జితం జితంతే ఆత్మవిద్ధుర్య స్వస్థయే స్వస్తిరస్తు మే, ఆత్మవిద్ధుర్య స్వస్థయే అంటాడు. ఆత్మజ్ఞానము కలవారి భారాన్ని సహించేటువంటి మంగళ రూప, మాకు మేలు జరగాలి, నిన్ను భక్తితో ఆరాధించాలి. నమ పంకజనాభాయ భూతసూక్ష్మ ఇంద్రియాత్మనే వాసుదేవాయ శాంతాయ కూటస్థాయ స్వరోచితే, అన్ని స్తోత్రాలే. పద్మనాభుడు భూత సూక్ష్మ ఇంద్రియ తత్వస్వరూపుడు, అంతగా వ్యాపించి ఉండేవాడు, పరమశాంతమూర్తి, కూటస్థుడు, స్వయం ప్రకాశుడు, ఇతనే సంకర్షణుడు, ఇతనే దురంతమైనటువంటి అంతకుడు, సకల విశ్వాన్ని మేల్కొల్పేవాడు, ఇతనే అంతటా ప్రకాశపోయేటువంటి ప్రద్యుమ్నుడు, ఇతనే అంతర్యామి. నమో నమో అనిరుద్ధాయ, దేని చేత అడ్డగించబడనివాడు, సకల అవతారాలకు మూలకందము,
ఋషికేశ ఇంద్రియాత్మని, అఖిల ఇంద్రియములకు అధిపతి, పరమహంస స్వరూపుడు, పూర్ణుడు, ఆత్మభారంకర మహానుభావుడు, స్వర్గాపవర్గములకు ద్వారము, శుచిసదే పవిత్రములో వ్యాపించి ఉండేవాడు, హిరణ్య వీర్యుడు, చాతుర్హోత్ర అంటే యజ్ఞస్వరూపుడు, తంతవే యజ్ఞాలను వ్యాప్తి చేసేవాడు, అలాగే తృప్తిదాయచ జీవానాం నమ సర్వరసాత్మని, జీవులందరికీ తృప్తి ఇచ్చేటువంటి వాడు, సగరసస్వరూపుడు, సర్వసత్మ ఆత్మదేవుడు, విశేషుడు, స్థవిష్ఠుడు, త్రైలోక్యపాలుడు, సహస్సు ఓజస్సు బలము స్వరూపం ఉండేటువంటి వాడు, అర్ధలింగాయ నభసే ఆకాశము, శబ్దము, దానివల్ల వచ్చేటువంటి తత్వము, దానికి చూసేటువంటి చిహ్నము, ఇలాంటి వాటిని తానే ధరించేవాడు, అంతర్బహిర్వ్యాప్య అంతర ఉండేటువంటి వాడు, సకల పుణ్యతముడు, సకల పుణ్యలోక స్వరూపుడు, ఇలాంటి మహానుభావుడు ప్రవృత్తాయ నివృత్తాయ రెండతనే కదా. పరమాత్మే ప్రవృత్తి మార్గం, పరమాత్మే నివృత్తి మార్గం, పరమాత్మే పితృదేవ స్వరూపి. అందుకే మనం ప్రతి శ్రాద్ధంలో చివర ఏమంటాం? ప్రియతాం జనార్దన, పితృరూపి జనార్దన ప్రియతాం. ఎవరికి పెడుతున్నాం శ్రాద్ధం? భోజనం ఎవరికి పెడుతున్నాం? తదాధర తృప్యతాం అంటున్నాం కదా. పితృజనార్దన ప్రియతాం, ఆయనే పితృరూపి, అన్నీ ఆయనే. కాబట్టి సమస్త ఆచర కోరికలకు ఆయనే ఆధారము, అతనే కారణస్వరూపుడు, అతనే ధర్మము, అతనే కృష్ణుడు, అతనే అకుంఠ మేధస్సు. ఆ మహానుభావుడే పురాణ పురుషుడు, సాంఖ్యయోగేశ్వరుడు, శక్తిత్రయ సమేతాయ మీఢుషే అహంకృతాత్మని, అన్నీ వర్షించేవాడు, అహంకారాన్ని మన మీద కట్టించేటువంటి వాడు, అతనే కర్మ వాసనారూపుడు, మనోవాక్కులకు అందనివాడు. చూడాలనుకున్నటువంటి వారికి తన స్వరూపాన్ని చూపేటువంటి మహానుభావుడు, ప్రియతమైనటువంటి సకల ఇంద్రియాలకు నచ్చేటువంటి రూపాన్ని అందించేటువంటి వాడు. ఎంతటి వాడు? స్నిగ్ధ ప్రావుడు ఘనశ్యామం, నీలమేఘశ్యాముడు, సర్వసౌందర్య విగ్రహుడు, విశాలమైనటువంటి పొడవైన దృఢమైన చక్కని బాహువులు కలవాడు, చక్కని ముఖము కలవాడు, పుండరీక అక్షుడు, చక్కని కనుబొమ్మలు, మంచి నాసిక, చక్కని దంతములు, మంచి కపోలములు, కర్ణములు, మకరకుండలములు, ఇలాంటి ఆభరణాలతో ఉన్నటువంటి వాడు. చక్కని ఆయన ఏమంటాం? కేశవుడు అంటాం. అందమైన కేశములు కలవాడు. దదత్పంగజ కింజలిక దుకూలం అంటే పీతాంబరధారి, కుండలధారి, కిరీట వలయ హార నూపుర మేఖల ఆభరణాలు కలవాడు. శంఖ చక్ర గద పద్మ మాల మణి ఉత్తమ అద్ధిమత్ వీటిని ధరించినటువంటి వాడు. సింహస్కందుడు, కౌస్తుభాన్ని మెడధరించి మహానుభావుడు. అమ్మవారి ఎప్పుడు నిరంతరం వక్షస్థలంలో శోభించేటువంటి మహానుభావుడు. శ్యామ శ్రోణ్య చిరోచిష్ణు దుకూర స్వర్ణమేకలం, బంగారు మొలతాడు గల మహానుభావుడు. గొప్ప పాద పద్మములతో అందరి దుఃఖాలను తొలగించేటువంటి వాడు. ఏతద్రూపం అనుధ్యేయం, రూపాన్ని చెప్పాం కదా. ఇదే మీ తపస్సు. ఇదే తపస్సులో ఉండేవారు పరమాత్మ యొక్క ఈ రూపాన్ని కనులు మూసుకొని ధ్యానం, అందుకే రూపాన్ని వర్ణించారు. మొదలు గుణాలు చెప్పారు, తర్వాత అన్ని రూపమే. కేశముల నుండి పాదముల నుండి చెప్పారు కదా. ఈ రూపాన్ని మీరు ధ్యానం చేయండి. ఆత్మశుద్ధి కావాలంటే ఈ భగవద్ రూపాన్ని ధ్యానం చేయండి. ఈ భక్తి యోగంతో మీకు అన్ని భయాలు పోతాయి, అభయాలు లభిస్తాయి, మీ ధర్మంలో మీరుంటారు. పరమాత్మ భక్తి గల వాడికి మాత్రమే లభిస్తాడు, తక్కిన వారికి స్వామి లభించడు. స్వరాజ్యము, వైరాగ్యము, పారమేష్యము అనేవి అన్నిటికీ అతనే అధిపతి. ఆ ఆత్మజ్ఞానం కలవాడు ఆయనే గతి. అతన్ని ఇతరులు ఎవరు ఆరాధించలేరు. సత్పురుషులు కూడా సంసార తృష్ణ ఉంటే పరమాత్మను పొందలేరు. పూర్తిగా విరక్తి పొందినప్పుడే
సాంసారిక వాసనను తొలగించి పరమాత్మను చేరుతారు. పరమాత్మను చేరటానికి, పరమాత్మను ధ్యానించటానికి, త్రికరణ శుద్ధి సంపాదించి భగవంతుని ధ్యానించటానికి, భగవంతుని పొందటానికి యుగాలు యుగాలు అవసరం లేదు. క్షణార్థంలో కూడా పరమాత్మను పొందవచ్చు. పరమాత్మను ధ్యానం చేసిన సగం క్షణంతో స్వర్గ అపవర్గ సుఖాలేవి సాటికి రావు. కాబట్టి పరమాత్మ పాద కీర్తిని వెలుపల లోపల ధ్యానం చేయండి. అన్ని పాపాలు తొలగించుకోండి. సకల ప్రాణుల యందు జారి చూపండి. సత్పురుషుల యందు ఆదరం చూపండి. సత్పురుషులు మమ్మల్ని దయ చూపాలని ప్రార్థించండి. ఏష నస్తవ అనుగ్రహ ఏష, ఇదే మాకు అనుగ్రహం. పరమాత్మ దయ చూపాడంటే అర్థం మన మీద సత్పురుషులు దయ చూపి మనం సమీపిస్తారు. మన దగ్గరికి వారు వచ్చారంటే పరమాత్మకు వీళ్ళు పైలట్ అన్నమాట. స్వామి వస్తున్నాడు, అనుగ్రహం కలుగుతుంది. వెలుపల కనబడేటువంటి అర్ధేంద్రియముల యందు ఎవరి మనస్సు లగ్నం కాదో, అజ్ఞానము యందు ఎవరి మనస్సు తగులుకోదో, పరిశుద్ధిని పొందుతుందో, పొందుతుంది పరమాత్మ యందు భక్తి ఉంటేనే పొందుతుంది. భగవద్భక్తి యోగముతో సులభంగా పరమాత్మ రక్షిస్తాడు. అక్కడికి మీరంతా వెళ్తారు. ప్రపంచమంతా ఆయనలోనే కనబడుతుంది. ఆయనే సృష్టించాడు, ఆయనే రక్షిస్తాడు, ఆయనే సంహరిస్తాడు, ఆయనే పరంబ్రహ్మ, ఆయనే పరంజ్యోతి, ఆయనే సర్వవ్యాపకుడు. ఆ పరమాత్మే మాయతో ఈ లోకాలను భరిస్తాడు, క్షమిస్తాడు, నిగ్రహిస్తాడు, నశింపచేస్తాడు. భేద బుద్ధి ఉన్నటువంటి వారు ఆ పరమాత్మను చూడలేరు. ఈ రీతిగా ఎవరు పరమాత్మను ధ్యానం చేస్తారో, సకల భూతేంద్రియాదులతో వాటిని గెలిచి తంత్రంలో స్వామిని సేవిస్తారో, అలాంటి వారు త్వమేక ఆద్య, నీవే ఆదిపురుషువు, నీవే సకల సుప్త శక్తివి, నీతోనే ఈ ప్రకృతి నీ మాయకు అధీనమై సంచరిస్తుంది. నీ శక్తితోటి ఈ జగత్తు 4 విధాలుగా పరిభ్రమిస్తుంది. అఖిల లోకములను నీవే ఆకర్షిస్తావు, మళ్ళీ నీవే వికర్షిస్తావు. వాయువు మేఘాలను కూరుస్తుంది, మేఘాలను తొలగించినట్టుగా. ఈ రీతిలో ఉచ్చ ప్రవృత్తిని అందరికీ ఉంచి, అందరినీ తొలగించి, అందరినీ సృష్టించి, నిన్ను సేవించిన వారిని తరింపజేసేటువంటి మహానుభావుడవు నీవే. నీ పాద పద్మములను విడిచిపెట్టినవాడు ఎంత పండితుడైనా ఈ సంసారం నుంచి బయటికి వెళ్ళలేడు. అతని శంకరు ఎన్నడూ తొలగవు, అతని ఆశ ఎన్నడూ తీరదు. కాబట్టి నాయనా, నీవు కూడా పరమాత్మ యందు మనస్సు లగ్నం చేసి పరమాత్మని ధ్యానం చేయండి. రుద్ర భయధ్వస్తం అపుతశ్చిత్ భయాగతి. అందరికీ భయం ఎవరి వల్ల? విష్ణువు వల్ల కాదు. ఎవరి వల్ల? రుద్రుడి వల్లే కదా. ఎందుకు? ప్రళయం ఆయన పని, అందరినీ మింగేస్తానంటాడు కదా. కాబట్టి ఆ రుద్రభయం పోవాలంటే విష్ణువుని ఆశ్రయించండి అంటున్నాడు. ఇదం జపత, మీరందరూ ఈ మంత్రరాజ్యాన్ని బాగా జపించండి, మీ ధర్మాలను అనుసరించండి, ఆ పరమాత్మనే ఆత్మకు ఆత్మగా పూజించండి, కీర్తించండి, స్మరించండి, యోగాసనంలో చేరండి. ఇది పురాస్మాకం భగవాన్ విశ్వసుపతి భృగ్వాదీనాం ఆత్మజానాం శుశ్రూషు. ఇది నాది కాదు చెప్తున్నాడు రుద్రుడు. పూర్వము మరీచ్యాది ప్రజాపతులకు, నాకు, మా నాన్నగారు ఎవరు? బ్రహ్మగారు, వారు దీన్ని బోధించారు. వారి ప్రేరణతో నేను మీకు ఈ విషయాన్ని చెప్తున్నాను. వారి ప్రేరణతో ప్రజాపతులు సృష్టి చేశారు, కానీ సృష్టి యందు వారు మనస్సు లగ్నం చేయలేదు. అన్ని శ్రేయస్సులకు ఇదే పరమశ్రేయము, ఇదే పరమజ్ఞానము. దీన్ని అలవర్చుకుంటే సంసారాన్ని సులభంగా తరిస్తారు. ఎవరు ఈ
రుద్ర గీతను శ్రద్ధాసక్తులతో గానం చేస్తారో చదువుతారో పరమాత్మను ఆరాధించిన వారవుతారు, పరమాత్మ లోకాన్ని పొందుతారు, పరమాత్మను పొందుతారు. మద్గీత గీతాత్ సుప్రీత శ్రేయసాం ఏకవల్లపాత్. రుద్రుడు గానం చేసినటువంటి ఈ గీతను మీరు గానం చేస్తే స్వామి శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు త్వరగా ప్రీతుడవుతాడు. ఎందుకు? ఆయనకు ప్రియుడెవరు? రుద్రుడే కదా మరి. కాబట్టి ఇలాంటి ప్రియుడైనటువంటి రుద్రుని వాక్యాలను మనం అనుసంధానం చేస్తే మన మీద స్వామి బాగా ప్రేమ చూస్తాడు. ఎవరు దీన్ని వినిపించినా, ఎవరు దీన్ని విన్నా అలాంటి వారు కర్మబంధములతో విముక్తులవుతారు. నాయన, నీకు నేను ఈ రుద్రగీతను వినిపించినాను, దాన్ని ఏకాగ్ర మనస్సుతో మీరు ధ్యానం చేయండి, అంతలా సంచరించండి, పరమాత్మను ఆరాధించండి. ఇలా రుద్రగీత అయిపోయిన తరువాత దీన్ని మనస్సులో పెట్టుకొని రుద్రుడు ఉపదేశిస్తే రాజపుత్రులందరూ చూస్తూ ఉండగా అంతర్ధానం చెందాడు. ఆ రుద్రగీతను ధ్యానం చేస్తూ వీరు తపస్సు చేస్తూ కూర్చున్నారు చాలా కాలం. ప్రాచీన బర్హితం క్షత్త కర్మ స్వాసక్త మానసం నారద అధ్యాత్మతత్వజ్ఞ కృపాళు ప్రత్యబోధయతి. ఇలా వారు ప్రచేతసులు తపస్సు చేస్తూ ఉంటే నారదుడు ఇక్కడికి వచ్చాడు, తండ్రి గారికి. ఎవరు? ప్రాచీన బర్హి. యజ్ఞములు చేశాడు, గొప్పవాడే. కానీ ఆయన మనసు ఎక్కడుంది? యజ్ఞాల ఎందే ఉంది, కర్మల ఎందే ఉంది, కర్మ ఆరాధన ఎందు లేదు. అంటే ప్రవృత్తి మార్గంలో ఉన్నాడు. మనకేం కావాలి? నివృత్తి మార్గం కావాలి. అందులో లేడు కాబట్టి వీడికి ఆ నివృత్తి మార్గాన్ని అందించాలనేటువంటి భావంతో నారదుడు వీడి దగ్గరికి వచ్చాడు. వచ్చి, నాయన ప్రజాపతి ఏం చేస్తున్నావయ్యా? ఇంకా యజ్ఞాలు చేస్తూనే ఉన్నానా? కొన్ని లక్షల జీవులను యజ్ఞంలో హవిస్సుగా ఇచ్చావు కదా. నీవు ఎవరెవరిని ఇక్కడ జీవ సంఘాలను వధించావో వారు నీ గురించి ఆలోచిస్తున్నారా, నువ్వు వారి గురించి ఆలోచిస్తున్నావా? అంటే నీకు ఇప్పుడు లభించే సిద్ధి ఏది? వారందరూ అక్కడికి వెళ్ళారు, ముందే నీకోసం చూస్తున్నారు. అలా చెప్పాను కదా, ఏ ఏ జంతువు యొక్క మాంసాన్ని ఆ జంతువుల యొక్క అవయవాలను ఇష్టంగా తింటారో ఆ జంతువులు అక్కడికి వెళ్ళి ముందు వీరు వచ్చేదాకా చూసి వారు రాగానే వారి అవయవాలను వారు తీసుకుంటారు. అలాగే నాయన ప్రాచీన బర్హి, నీవు చంపావే, అక్కడ ఎదురు చూస్తున్నారు నీకోసం. నీవు ఎప్పుడు చేరుతావా, ఎప్పుడు చేరుతావా, ఎప్పుడు చేరుతావా? ఇవన్నీ ఎందుకయ్యా? ఇలాంటి వాటితో నీకేంటి లాభం? ఇక్కడ నీకు ఒక చక్కని ఉపాఖ్యానాన్ని చెప్తాను, దాన్ని నీవు జాగ్రత్తగా చూడవలసింది, వినవలసింది అంటాడు. పురంజనుడు అనేటువంటి ఒక మహారాజు గారు. దీన్నేమంటాం మనం? పురంజన ఉపాఖ్యానం అంటాం. చాలా అద్భుతమైనటువంటి ఉపాఖ్యానం ఇది. ఈ మహారాజు గారు గొప్ప కీర్తి గలవాడు. అతనికి అవిజ్ఞాతుడు అనేటువంటి పేరు గల ఒక బ్రాహ్మణుడు మిత్రుడు ఉన్నాడు. ఈ రాజుగారు ఒక చక్కని రాజధానిని వెతుక్కుంటూ బయలుదేరి వెళ్ళాడు. కొంత చూడకి వెళ్ళిన తర్వాత హిమ్మత్ పర్వత ప్రాంతంలో ఓ చక్కని నగరం కనపడింది. ఆ నగరానికి 9 ద్వారములు ఉన్నాయి, ప్రాకారములు, అట్టారకములు, పరికలు అన్నీ ఉన్నాయి. చక్కని తోటలు ఉన్నాయి, పేటలు ఉన్నాయి, ఉద్యానాలు ఉన్నాయి, సభాచుత్తర సంభాగాలు ఉన్నాయి. ఇలాంటివన్నీ చూచి ఇది బాగా ఉంది, నేను ఇక్కడే రాజధానిని చేసుకుంటాను అని అనుకుంటూ ఉండగా ఒక చక్కని సౌందర్య రాశి పరమాత్మ సంకల్పంతో అక్కడికి వచ్చింది. ఆమెకు 10 మంది దాసీజనం అనుచరులు ఆమె దగ్గర ఉన్నారు. ఒక్కొక్కరికి మళ్ళీ 100 అనుచరులు ఉన్నారు. ఆమెను ఎప్పుడు 5 శిరస్సుల సర్పం ఎప్పుడు వెంట ఉండి ఆమెను కాపాడుతుంది. ఆమె కూడా ఉత్తముడైనటువంటి
వీరుణ్ణి మహానుభావుణ్ణి భర్తగా కోరుతుంది. చక్కని సౌందర్య రాశి, చక్కని అవయవశోభం ఉన్నటువంటిది. ఆమె యొక్క సౌందర్యాన్ని చూచి పురంజనుడు కాత్వం కంజపలా సాక్షి, నీవు యువతి, నీవెవరు, ఎవరి కోసం వస్తున్నావు, నీవు ఎవరిని కోరుతున్నావు, నీ చుట్టూ ఉన్న వీరందరూ ఎవరు, ఈ పరిచారకులు ఎవరు, లక్ష్మిలాగా ఉన్నావు, ప్రియులాగా ఉన్నావు, ఇలా అందరినీ చూచి ఉన్నీయమే దర్శయ ఒలుగు వాచకం వీడయ నాభిముఖం శుచిస్మితే, సిగ్గుపడుతూ తల వంచుకొని కూర్చోకు, నీవెవరో చెప్పు, నీ అభివాదం కూడా చెప్పవలసింది అని అడిగితే ఆ మహానుభావురాలు ఏ స్త్రీ